కానీ ఈరోజు నా కోడలు గురించి తెలిసింది అంటున్నారు. ఎక్కడుంది నా కోడలు? ఎలా ఉంది? ఇప్పుడు నీ కొడుకు కోడలు నా దగ్గరున్నారా? నిజం తెలిసిపోయిందనమా? పాలేవని పశువుకి పళ్ళరసం పట్టించాడన్నట్టు హఠాత్తుగా వీడు ఎందుకు వస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు అల్లుడు. కాసేపట్లో వస్తాడుగా మావా. వాడు రావి కొండల రావులా కనిపించారు రాజనాల అల్లుడు. వచ్చే వచ్చాడు, మన నోటికాడ కూడా ఎక్కడ లాక్కిపోతాడోనని నా భయం. అదిగో మావా. పశుపతి, ఎన్ని రోజులైందా నిన్ను చూసి? బాగున్నావా? ఏదో ఇలా ఉన్నానులే. ఎదిరింటి ఆవిడ ఏడిస్తే పక్కింటి ఆవిడ పండగ చేసుకుందని పశుపతికి ఏంటి అల్లుడు? ఏం శకును మామ, ఇంకా ఉన్నావా? ఏం అనుభవించానని అప్పుడే పోవటానికి ఇంకా ఆశ చావలేదన్నమాట. ఖాళీ అయిన కళ్ళుకుండలో ఆఖరి పొట్టు కోసం కూడా అల్లాడానని ఏదో అలా బతికేస్తున్నావులే. ఏంటి రుద్ర, జీవితం చాలా హాయిగా ఉన్నట్టుంది. ఏం ఆయిలే పశుపతి. నాలుక పూసినోడికి నాటుకోడి పులుసు పెట్టిందని మూతికి తాడు కట్టి ఒరిగట్టి ఆమె దగ్గర వదిలిన పశువులా ఉంది మా పరిస్థితి. ఇద్దరు కద్దరు బట్టలతో కళకళ్లాడుతూ నాకే కథ చెప్తున్నారా? ఏం రుద్ర, ప్లాను వేసింది నేను, అనుభవిస్తున్నది మీరు. అనుకున్నంత అయింది మావో. వీడు ఆస్తిలో వాటా కోసం వచ్చినట్టున్నాడు మావా. మరీ అంత భయపడకు. అనుభవించటం అలవాటయ్యేసరికి ఆస్తి కోసం వచ్చానేమో అని నన్ను చూసి మీరు భయపడుతున్నారా రుద్ర? చచ్చా, అదేం లేదు పశుపతి. సత్యంగాడి పెళ్లికి సత్యం ఉన్న వాళ్ళనే పిలిచాడని నీ గురించి అలా ఎందుకు అనుకుంటాం పశుపతి? నా చెవులు ఇంకా బాగానే పనిచేస్తున్నాయిలే. మీ మాటలు విన్నానులే గాని నేను మీలాగా కాదులే. నాకు ఆస్తి అవసరం లేదు. ఆస్తి అవసరం లేదా అంటే ఇంకేం కావాలి మరి? నాకు నందిని కావాలి. నందినియా? నందిని ఎందుకు? పనుంది రుద్ర, నీ కడుపు నిండింది కదా అని నా కడుపు కూడా నిండనివ్వు. ఆవు వద్దు దూడ కావాలంటే దూడంట ఆవు వస్తుందనేగా. శకుని మామ, నన్నే అనుమానిస్తున్నావా? నాకు ఆస్తితో పనిలేదు. నాకు ఆ నందినితో పనుంది. చాలా ముఖ్యమైన పని. నందిని ఇప్పుడు మా మాట వినే పరిస్థితుల్లో లేదు. మేము తనని నీతో పంపించాలంటే చాలా కష్టం పశుపతి. కష్టమేం లేదు. నేను చెప్పినట్టు చేస్తే ఆమె తనంతట తానే నాతో వస్తుంది. ఏం చేయాలి?
అమ్మా నందిని, నందిని, అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారో తెలియదంటుంటే మీకు అర్థం కావడం లేదా? మళ్ళీ మళ్ళీ వచ్చిన ప్రాణాలు ఎందుకు తెస్తున్నారు? నేను వచ్చింది అందుకు కాదమ్మా, నీకోసం మీ మామయ్య వచ్చాడు. మావయ్య? అవునమ్మా, అంటే నీ మేనత్త భర్తమ్మా. నాకు మేనత్త ఎక్కడుంది? మళ్ళీ ఇదొక నాటకమా? నీకు మేనత్త ఉందమ్మా. ఉందని తెలిస్తే నువ్వు మా మాట వినవని ఇన్ని రోజులు దాచిపెట్టాం. ఏం మావా, కాని నీ గురించి తెలుసుకుని మీ మావయ్య వచ్చాడమ్మా. బయట ఎదురు చూస్తున్నాడు. దామ్మా, దా. దామ్మా, దా. పదమ్మా. ఈ అమ్మాయేనా మా కోడలు? ఇంతకాలం మేము ఎదురు చూస్తున్న మా బావగారి రక్తం ఈ అమ్మాయేనా? ఏమ్మా బంగారం, ఎలా ఉన్నావమ్మా? ఏంటమ్మా, ఏంటి చెంప మీద వాతలు? వీడేనా? రాయ్, ఏంట్రా నా కోడల మీద చేయి చేసుకుంటావా? ఈ జమీనికి వారసరాలు ఆనంద భూపతి గారి అమ్మాయి మీద ఇలా చేయి చేసుకుంటావా? మా బంగారు తల్లి మీద చేయి చేసుకోవడానికి ఎంత ధైర్యం రా నీకు? ఏ తనకెవరూ లేరనుకుంటున్నావా? ఏం చేసినా ఎవరో అడగరనుకుంటున్నావా? అమ్మా, నీకేం భయం లేదమ్మా, నీకు నేనున్నానమ్మా. నీకోసం ఎదురు చూస్తూ అక్కడ మీ అత్తయ్య ఉంది. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం రామ్మా. తను నీకే కాదు, నాకు కోడలవుతుంది, నాకు అక్క కూతురు అవుతుంది. నోర్మోయ్, అక్క కూతురు అనే అభిమానం ఉంటే ఇలాగే నా చూసుకునేది. కాలికి మట్టంటకుండా పెరగాల్సిన పిల్లని ఇంత దారుణంగా హింసిస్తావా? ఇంకా నా కోడలు ఇక్కడే ఉండి కష్టపడాల్సిన అవసరం లేదు. అమ్మా, పదమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళి నీ బట్టలు సర్దుకురా, మన ఇంటికి వెళ్ళిపోదాం. నిజంగా నాకు అత్తయ్య ఉందా? ఉందమ్మా. ఇదిగో ఈ దుర్మార్గుడు చేసిన పనమ్మా ఇది.
నీ గురించి తెలిస్తే ఎక్కడ మీ అత్తయ్య నీకోసం వస్తుందోనని చెప్పి నీ గురించి మాకు తెలియనివ్వలేదమ్మా. రై చూడ్రా చూడ్రా, నువ్వు చేసిన పనికి మా పాపకి మేమున్నామని పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. మా చేతుల్లో ఆనందంగా పెరగాల్సిన పిల్లని ఇలా చేసినందుకు నిన్ను ఏం చేసినా తప్పులేదురా. మా కోడలు మాకు దొరికింది, ఇక నీతో నాకేం పని? ఓ అమ్మా అమ్మా, నువ్వు వెళ్ళమ్మా, బట్టలు సర్దుకురా, మనం వెళ్ళిపోదాం. అమ్మా వెళ్ళమ్మా వెళ్ళమ్మా వెళ్ళమ్మా. అమ్మయ్యా, మన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. నిమ్మకంటు కడితే గజనిమ్మ అయిందని ప్లాన్ బాగానే వేసావుగా పశుపతి. అవును, నువ్వు వచ్చిన పని అయిపోయింది. తన కోసం నువ్వు ఇంత కష్టపడ్డావంటే ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నావుగా. తప్పదు కదా, నా ప్లాన్తో నువ్వు బాగుపడ్డావు, ఆ, నేనింకా అలాగే ఉన్నాను. హ, అందుకే నా కోసం నేను ప్లాన్ వేసుకున్నాను. అమ్మా వచ్చావమ్మా, రా. ఏమ్మా ఈ మావిని వదిలేసి వెళ్ళిపోతున్నావా? మావయ్య ఇవి మావయ్యలా ఉండుంటే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఆ, ఏయ్, ఇంకా వాడితో మాట్లాడమ్మా. మీ అత్తయ్య నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటుందమ్మా. రామా అమ్మా, రామా. వెళ్దాం రామ్మా, రా. ఇంకా రాలేదేంటి బాబాయ్? వచ్చేస్తారులే అమ్మా. అమ్మా, కోడలు వస్తుందనేసరికి నీ మొహంలో ఎంత కాడొచ్చిందమ్మా? మరి వస్తుంది నా మేనకోడలు బాబాయ్, మా అన్నయ్య రక్తం. ఇన్నేళ్లుగా వాళ్ళు ఎక్కడున్నారో తెలియక అల్లాడిపోయాను. నా కోసం వస్తుంది అనకాని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు ఉవ్విళ్ళూరుతుంది బాబాయ్. పుట్టగానే చూడలేకపోయాను. ఇన్నేళ్లుగా మేనత్తగా తన కోసం ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడది ఎంత పెద్దదైపోయిందో, ఎలా ఉందో ఏంటో. సునందా, వచ్చేసారా? ఎక్కడండి నా మేనకోడలు? ఏది? సునందా, వెళ్ళింది తీసుకురావడానికే కదా, తీసుకురాకుండా వస్తానా? అమ్మా తల్లి, అమ్మా.
ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ అత్తయ్యమ్మా. ఆ అమ్మా, ఈ అత్తయ్యని చూడ్డానికి ఇన్నేళ్లు పట్టిందా అమ్మా? ఎంత పెద్దదాని వయ్యావే. అంతా మా అన్నయ్య పోలికే. బాబాయ్ చూసావా, నా మేనకోడలు చూడు ఎలా ఉందో. నీ పేరేంటమ్మా? నందిని. చూసావా బాబాయ్ నా దౌర్భాగ్యం? పేరు పెట్టాల్సిన దాన్ని పేరు అడిగి తెలుసుకోవాల్సి వస్తుంది. ఇన్నేళ్లు ఎలా ఉన్నావమ్మా? ఏమైపోయావు? నాకు మేనత్తుందన్న విషయం తెలిసిందే మావయ్యొచ్చాకత్తయ్యా. అత్తయ్య ఈ పిలుపు కోసమేనమ్మా ఇన్నేళ్లు ఎదురు చూసింది. అవునమ్మా, నీకు అన్నయ్య ఉండాలి కదా, వాడెక్కడా? కొన్ని కారణాల వల్ల అన్నయ్య మాకు దూరంగా ఉన్నాడత్తయ్యా. వాడి ఫోన్ నెంబర్ అయినా ఉందా అమ్మా? లేదత్తయ్యా, అన్నయ్య ఎక్కడో క్షేమంగా ఉన్నాడు. ఆయనకి సంబంధించిన వివరాలేవి నా దగ్గర లేవు. దానికి కొన్ని కారణాలున్నాయి. కానీ అన్నయ్య వస్తాడత్తయ్యా. అప్పుడప్పుడు ఫోన్ అయినా చేస్తాడు. ఈ విషయం తెలిసిందంటే వెంటనే మన దగ్గరకు వచ్చేస్తాడు. పోనీలేమ్మా, ముందు నిన్ను చూసే అదృష్టాన్నైనా ఆ దేవుడిచ్చాడు. ఆనంద్ భూపతి సంస్థానానికి వారసులై ఉండి మనందరం ఇలా కష్టాలు పడుతున్నామంటే దానికి కారణం ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అనే దుర్మార్గుడు. హరిశ్చంద్ర ప్రసాదా? ఎవరత్తయ్యా అతను? ఓ నమ్మక ద్రోహమ్మా. అతని పతనం కళ్ళారా చూడాలని ఇంతకాలం ఒంటరిగా పోరాడుతున్నాను. ఇప్పుడు నాకు తోడుగా నువ్వు వచ్చావు. అసలు మీరే చిన్నింట్లో ఉండడం ఏంటత్తయ్యా? ఏముందమ్మా, ఆస్తి మొత్తం కాజేసి మీ మావయ్యని అత్తయ్యని ఇదిగో ఇలా విధిపాలు చేశాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆయన మా నాన్నమ్మ.
కన్న కొడుకన్న కనికరమూ లేదు. అలాంటి మనిషి నా తండ్రి కావడం నా దురదృష్టమమ్మా. ఎవరు మావయ్య ఆయన? కన్న కొడుకుని కోడల్ని కూడా బాధ పెట్టే ఆయన మనిషేనా? మనిషి కాదు కాబట్టే కదమ్మా ఈ సమస్యలన్నీ. సరేనమ్మా, ఇప్పుడే ఇంటికొచ్చావు. మా కష్టాల గురించి గొడవల గురించి ఇప్పుడెందుకు? పద, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అమ్మా, భోంచేద్దుగాని. అలాగే అత్తయ్య. పదమ్మా, నీ రూమ్ చూపిస్తా. అల్లుడు, అమ్మాయి ఆవేశంలో ఉంది. అది చాలు మీ నాన్నకి చుక్కలు చూపించడానికి. మనం కూడా మీ నాన్న గురించి బాగా ఎక్కించి దాని గుండె రగిలేలా చేస్తే ఆ అగ్నిలో మా నాన్న గుండె ఆగి చస్తాడు. ఎన్ని రోజులు మన కష్టాలకి కారణం రుద్రమావయ్య అనుకున్నాను. మా అమ్మ నాన్నల్ని చంపిన అతన్ని వదిలిపెట్టినత్తయ్యా. మన కష్టాలకి కారణమైన ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఏ స్థాయిలో ఉన్నా అతని అంతు చూద్దాం.